ఈ రోజు నుంచి ఈ ఇప్పటి వరకు జరిగినటువంటి వర్గీకరణ పోరాటం తర్వాత ఇక నుంచి ప్రభుత్వంతో మనకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక ప్రయోజనాలు ఏవున్నా కూడా మా అట్టడుగు ఎంబీఎస్సీ కులాలకు అందించే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. అవసరమైతే మా హక్కుల సాధన కోసం పోరాటం చేస్తాం. మాకు ఏదైతే ప్రభుత్వం నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి మా డిమాండ్లు ప్రధానంగా మాకు కుల ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలనేటువంటిది ప్రధాన డిమాండ్. అదేవిధంగా మా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ 57 ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనేటువంటి డిమాండ్ను సాధించుకునే దిశగా ప్రభుత్వానికి సహకరిస్తూనే మా హక్కులను సాధించుకునే కాడ మా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం, మహనీయుల జయంతి మాసం అని అంటారు. ఎట్లా చూసుకోవచ్చు ఈ మాసాన్ని మొత్తము? ఈ మహనీయుల నుంచి ఏం నేర్చుకోవాలి యువత? వాళ్ళ ఆశయ సాధన విషయంలో ఏం నేర్చుకోవాలి? మంచి ప్రశ్న. ఎందుకంటే ఏప్రిల్ మాసం అనేటువంటిది ఇంగ్లీష్ వాళ్ళు కొంతమంది ఏప్రిల్ ఫుల్ డేగా పెట్టుకున్నారు. కానీ ఏప్రిల్లోనే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంటే మన దేశాని కోసం కొట్లాడినటువంటి మహనీయులంతా కూడా ఏప్రిల్లోనే పుట్టారు. సో ఏప్రిల్ మాసం అనేటువంటిది మన భారతీయులందరికీ కూడా ఇది ఒక పండుగ మాసంగా మనం చెప్పుకోవచ్చు. సో యువత కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి మన దళిత యువత కూడా ఈ పోరాటాలను ఎప్పుడైతే ఈ మహనీయులు ఆనాడు వాళ్ళు అనేక ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు స్థానం కల్పించింది బాబు జగజ్జీవన్ రామ్ గారు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పూలే గారు, వీళ్ళంతా కూడా. సో వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ఇలా భవిష్యత్ తరాలకు బాటలు వేయాలి తప్పితే వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాకు అడక్ట్ అవుతూ ఇలా ఏదైతే పెడదవ పడుతున్నటువంటి యువత ఏదైతే ఉందో ఇప్పటికైనా వారి చరిత్రలను తెలుసుకొని ఇవాళ ప్రభుత్వం అనేక అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇవాళ ప్రచారం అంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా యువత ముందుకు పోవాలి, ఉపాధిలో కానీ విద్యలో కానీ పోవాలని చెప్పేసి ఏదైతే దక్కకపోతే పోరాటం ఎట్లా చేయాలనేటువంటి స్ఫూర్తిని ఈ నాయకులను చూసి మనం నేర్చుకోవాలి. ఈ భవిష్యత్ తరాలకు ఇవాళ దిక్సూచిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జగజ్జీవన్ రామ్ గారి, పూలే కానీ వీరి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే కాడ యువత కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతాం. నాణేనికి రెండు బొమ్మల్లాగా బొమ్మ వరుసల్లాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, ఇక్కడ జగజ్జీవన్ రామ్ గారు కానీ ఉన్నారనుకో, దళిత వర్గాల నుంచి వచ్చిన ప్రపంచ మేధావులు వాళ్ళు ఇప్పుడు వారి ఆశయాలు దళిత వాడల్లోకి వెళ్తున్నాయని అనుకోవచ్చు. వాళ్ళ విగ్రహాలు అయితే వెళ్తున్నాయి కానీ వాళ్ళ ఆశయాలు వాళ్ళ నినాదాలు యువతలోకి లేకుంటే అట్టడుగు వర్గాల్లోకి వెళ్తున్నాయని అనుకోవచ్చు. ఎట్లా? అందుకనే కొత్త తరంగా కొత్త జనరేషన్గా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా విగ్రహాలు పెట్టుకుంటేనే మనం వాళ్ళ ఆశయాలను తీసుకుపోయినట్టు అనేటువంటి విధంగా సభలు సమావేశాలు పెట్టుకోవడం, తెల్లారి వాటిని మర్చిపోవడం, మళ్ళా జగజ్జీవన్ రామ్ జయంతి వచ్చినాడే గుర్తుకు రావడం, ఆనాడే జై భీమ్ జై ఇవన్నీ కూడా అనడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు అట్లాంటిది కాకుండా కొత్త తరంగా మాలాంటి నాయకుల ముందుకొచ్చి వాళ్ళు ఏం కోరుకున్నారు, ఎంత కష్టపడి ఇలా చట్టాలను రూపొందన చేశారు, రాజ్యాంగాన్ని రచించి అందులో మనకు ఎన్ని లక్ష్యాలను పెట్టిండ్రు, ఎన్ని అవకాశాలను ఇచ్చారు, వాటిని కింది స్థాయికి తీసుకుపోవాలంటే మా యొక్క ఉద్దేశం, మా పోరాటం. ఇలా అట్టడుగున ఉన్నటువంటి కులాలు ఇలా ఎంబీఎస్సీ కులాలు మా మాంగారుడు అయితేనేమి, మా మాంగ అయితేనేమి, మా మోచి, చిందు, డక్కలి, మాస్టిన్, కోసంగి ఇట్లాంటి కులాలు ఇట్లా ఇప్పటి వరకు కూడా వెలుగులో రాని కులాలకు అందరికి కూడా ఈ మహనీయులు ఇచ్చినటువంటి అవకాశాలను వాళ్ళ దగ్గర తీసుకుపోవాలి. వాళ్లకు మొదట ఏదైనా ఉద్యోగం వచ్చిందంటే అది ఫస్ట్ వాళ్ళకు రావాలి. ఏదైతే ఉపాధి వచ్చింది, ఏదైనా ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఏదైనా బెనిఫిట్ అవుతుంది అని అంటే ఆ కులాలకు దక్కాలి. ఇలా భూమి దక్కాలని అనుకున్నప్పుడు ఇప్పటి వరకు కూడా సొంతంగా ఒక గుంట భూమి లేని ఈ వర్గాలకు ఇలా కనీసం 5 ఎకరాల భూమి ఈ కులాలకు దక్కాలి. ఇలా అన్నిట్లో కూడా అవకాశాలు ఈ అట్టడుగు వర్గాలకు తీసుకుపోయే కాడ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ గారు ఆశించినటువంటి ఆశయాలు ఏవైతున్నాయో ఇవి నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఇది ఈ ఒక్కరోజు మనం దండలేసి దండం పెట్టి ఇయాలటికే చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం కాదు. ఇది ఒక గుర్తు చేసుకోండి. అంటే ప్రతి సంవత్సరం కూడా మనం వారి ఆశయాలను గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయి మనం చేసిన కృషి ఏందనేటువంటి నెమ్మరు వేసుకోవడానికి ఈ యొక్క దినాలు, ఈ యొక్క రోజు మనం ఉపయోగపడుతుంది. కానీ ఈ ఒక్కరోజే చేసి ఊపుకునేటువంటి కార్యక్రమం అయితే కాదు. సంవత్సరం అంతా చేసి ఈ సంవత్సరంలో మనము ఈ కులాలకు ఎంతవరకు చేయగలిగినాం, ఈ అట్టడుగు వర్గాలకు ఎంత పైకి రాగలిగినాం అనేటువంటిదే ఈరోజు మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్ఫూర్తితోటి వాళ్ళకి దండం పెట్టుకొని మేము ఇన్ని సాధించామని చెప్పుకోవాల్సిన రోజు ఇది. అంతేగాని వాళ్ళ మానేల పేరు మీద మనము నినాదాలు చేసి అప్పటి వరకు
ఊపుకునేటువంటి కార్యక్రమం అయితే కాదని మేము భావిస్తున్నాం. జగ్జీవన్ రామ్ గారు కూడా ఎన్నో సేవలు అందించాడు కాంగ్రెస్ పార్టీకి. ఆయనను కాంగ్రెస్ పార్టీ కొంతవరకు నిర్లక్ష్యం చేసింది, భారతరత్న ఇవ్వలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతుంటారు. ఎట్లా చూడొచ్చు? ఇలా భారతరత్న అనేటువంటిది ఒక ఆ బిరుదో లేకపోతే ఆ పథకము దానికి అంటే ఆ స్థాయికి తగినటువంటి వ్యక్తులు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జగ్జీవన్ రామ్ గారు కానీ వాళ్ళే ఒక భారతరత్న లాంటి ఆ, ఒక పేరు కన్నటువంటి ఈ దేశ ముద్దు బిడ్డలు, ఈ దేశంకు ఉన్నటువంటి ఒక వజ్రాలు లాంటి నాయకులు వాళ్ళు. వాళ్ళ పేరు మీదనే అవార్డ్స్ ఉండాలి తప్పితే వాళ్ళకి అవార్డ్స్ తీసుకోవాల్సినటువంటి స్థాయి వాళ్ళది కాదు. సో కాబట్టి భారతరత్న ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళ పేరు ఏమాత్రం కూడా కించిత్ కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇస్తే ఆ ప్రభుత్వానికే గౌరవం దక్కుతుంది తప్పితే వాళ్ళకి కొత్తగా వచ్చే గౌరవం అయితే లేదు. సో కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా కానీ ఈ దేశం ఉన్నన్ని రోజులు వాళ్ళ చరిత్రలో నిలిచిపోయేటువంటి మహనీయులు వాళ్ళు. సో అది పెద్ద సమస్య కాదని మేము అనుకుంటాం. చివరి ఏం చెప్తారు? యువత ఇలా ఆశయాలను, ఇలా చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఇలాంటి చరిత్ర తెలుసుకోవాలి, ఇలా ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఏం చేయాలి? ముఖ్యంగా వాళ్ళు ఏదైతే కొట్లాడి చట్టాలు రూపొందించారో ఈ రాజ్యాంగంలో కానీ ఈ దేశ న్యాయ వ్యవస్థలో కానీ శాసన వ్యవస్థలో కానీ రూపొందించిన చట్టాలను ఈ అట్టడుగు స్థాయి వర్గాలకు తీసుకుపోవాలి. చట్టం అనేటువంటి తీసుకుపోకుండా ఎంతసేపు మీద మీద పథకాలు లేకపోతే చిన్న చిన్న స్కీముల గురించి చెప్తున్నాం కానీ మాకున్న హక్కులేంటి, మాకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్న రక్షణలు ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మన అవకాశాలు ఏంటి అనేటువంటిది వాళ్ళు ఏదైతే రాసి పెట్టి ఉన్నారో దాన్ని అట్టడుగు స్థాయిలో తీసుకెళ్ళి యువతను చైతన్యవంతం చేసి వాటిని అందిపుచ్చుకొని మిగతా జాతులకు వాళ్ళు దిక్సూచిలాగా నిలబడే విధంగా మేము యువతను ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ముందు రోజుల్లో అది ఇంకా పెద్ద ఎత్తున కొనసాగి ఈ రాబోయే రోజుల్లో అంబేద్కర్ కానీ జగ్జీవన్ రామ్ గారి జయంతులు ఏవైతే ఉన్నాయో ఉత్సవాలు యువతతోటే నిర్వహించే విధంగా మేజర్ రోల్ ఇవాళ ఇక్కడ అందరం కూడా చూస్తూ ఉన్నాము. వయసు అయిపోయినటువంటి వాళ్ళు లేకపోతే దళిత సంఘ నాయకులుగా ఏళ్ళ కొద్ది పాతకపోయినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ కనబడతా ఉన్నారు. ఆ పేరు చెప్పుకొని తిరిగేటోళ్ళు మాత్రమే కనబడతా ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మా ప్రయత్నం ఏంటంటే యూత్ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో అవకాశాలు అందిపుచ్చుకొని రేపు ఇటువంటి ఉత్సవాలలో మొత్తం మేజర్గా వాళ్ళే ఇక్కడ ఉండి కీ రోల్ పోషించే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. రాబోయే జయంతి ఉత్సవాల వరకు ఆ స్థాయిలో మేము ప్రయత్నం చేస్తాం.